హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గాయస్, ఇవాళ ముచ్చట ఏంటంటే మనోడైతే చిన్న పార్టీ ఇస్తుండు టెంట్ అండ్ డెకరేషన్ వాళ్ళకి. సో ఇటైతే వచ్చేసిన బయటకి. స్టోరీ ఏంటంటే ఏం చెప్పాలి అర్థమైతే లేదు. రొటీన్గా సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న కానీ డైలీ ఒక ఇది మల్టీప్లెక్స్ కానీ లేకుంటే ఇది షాపింగ్ మాల్స్ కానీ రోజు ఒకటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సిటీలు ఉంటే మన పల్లెటూరు కాబట్టి మనం ఏం ఎక్స్ప్లోర్ చేయలేం. మనకు వచ్చేసి షాప్ ఉంటుంది, మెడికల్ షాప్. సో ఎక్కువ టైం నేను మెడికల్ షాప్కి కేటాయిస్తున్నా. మనది ఎందుకంటే లైఫ్ టైం కాబట్టి బిజినెస్, ఇది పార్ట్ టైం కాబట్టి యూట్యూబ్ ఇక తీస్తున్నా వ్లాగ్ డైలీ. ఇంకోటి ఏంటంటే రోజు ఏదైనా ఒకటి తీయాలనిపిస్తుంది, కానీ స్టోర్ ఏంటంటే రియల్ లైఫ్లో నా స్టోర్లో ఏంటంటే రియల్ లైఫ్ చెప్తాయినండి. ప్రొద్దున ఇవ్వాలి దగ్గర దగ్గర ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి అనుకున్నా ఒకరు ఐదు లేదు, కానీ టైం పడుతుంది. ఇంకైనా పొద్దున 6 గంటలకు లేచి వాకింగ్ చేసి డైరెక్ట్ మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి షాప్కోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు చూస్తారు వాడికి వెళ్ళాం. ఇంకోటి ఏంటంటే షాప్కి వచ్చి మళ్ళీ 10:30 దాకా ఉండి మళ్ళీ చిన్న చిన్న వర్క్ చేసుకొని డెకరేషన్ మళ్ళీ షాప్కి వచ్చి అట్లా అదే టైం గడిచిపోతుంది సాయంత్రం వరకు అలా. సో ఇంకోటి ఏంటంటే మా షాప్లో మా వైఫ్ ఉంటే మేము బయట వర్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే సీజన్ లేదు, కొంచెం కంటెంట్ మంచిగా ఇద్దాం అనుకుంటే చిన్న చిన్న వర్క్స్ ఉంటున్నాయి. సో తెలుసు కదా, విలేజ్లో వ్లాగ్స్ తీసుకుంటే నాట్ జోకు, ఏం తీసినా మీకు బోరింగ్ అనిపిస్తుంది. సో కొంచెం ఆలోచిస్తున్నా. మన టార్గెట్ వచ్చేసి 365 days వ్లాగ్ ఛాలెంజ్ కాబట్టి ఇంకొక 2 months దాకా కొంచెం ఇట్లా ఉంటుంది. ఇక 2 months తర్వాత కొంచెం అఫీషియల్ వీడియోలు తీస్తా. 3 days ఒకటి, 1 week వారానికి ఒకటి పెట్టిన నడుస్తుంది. కానీ నా టార్గెట్ అంతే, 365 days ఛాలెంజ్ అయిపోయినాక తీస్తా 100%. ఓకేనా? ఇంకా మళ్ళా ఆయకృష్ణ చెప్తా. ఓకేనా? చలో. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక షాప్లో ఉంటాం కదా, సాయంత్రం వరకల్లా 5 కాదు, నైట్ 10 అవుతుంది. మళ్ళీ ఇంటికి పోయి బుక్ తినమంటున్నా. డైలీ ఇదే వర్క్ అవుతుంది. తీసుకుందాం, సరిపోతుంది, మస్తు అవుతుంది. ఫస్ట్ అందరు వచ్చినాక పోయిద్దాం, 5 నిమిషాలు ఏమున్నది. ఓకే గైస్, ఇంకేముందంటే ఏటకత్తుంది బిడ్డలు తీస్తే కుల చెప్తున్నా. డైలీ ఒకటి తీసి గుద్దలు అవుతుందిరా. మాంటైన్ అంత అయిపోయింది. 35K ఫార్వర్డ్స్ అయ్యారు. గంతే రోజు 200 కైకిలు పడుతుంది. ఓకే గైస్, ఇంకోటి ఏంటంటే కొంచెం ఇక కొత్త ఆలోచించిన మన ఎట్లంటే అంటే ఏమన్నా ఏని ఉన్నట్టు పెడతాను చూస్తున్నా. ప్రొద్దున 6కి లేచినది నైట్ పడుకునేదాకా మధ్యలో ఏముంటాయో కొన్ని క్లిప్స్ పెడతా అనుకుంటున్నా. ఇప్పటిది చూద్దాం, ట్రై చేస్తున్నా, ప్లానింగ్ చేసుకుంటున్నా. దేనికైనా టైం పడుతుంది. ఓకే, ఇలా వీడియో అయితే తింటే ఉంటుంది, డైరెక్ట్ మాట్లాడిందే ఉంటుంది. ఎందుకంటే వర్క్స్ బాగున్నాయి, మళ్ళీ కొంచెం పార్టీ ఉందని వచ్చేసిన, పర్సనల్ పార్టీస్ ఉన్నాయి. ఓకే గైస్, మళ్ళీ మా వాడేమో మహేష్ గాడేమో ఆడు సైకో ఉన్నాడు. ఆడ సామానం ఎత్తున్నాడు. ఒకటి ఇరిపోయినేమో ఉంచుతా అంటుండు, మంచిగా అమ్ముతా అంటుండు. ఆడుతో నెత్తి ఖరాబ్ ఉన్నది. మా వాడు రోజాడేమో బర్త్డే ఉన్నది. అలా అవి బర్త్డే రోజా 2 రోజులు మంచిగా ఉండు, నిండు 100 మంచిగా మాట్లాడు, మంచిగా అయిపోయింది. గాయస్, ఇవాళ మా రోజాడు బర్త్డే ఉంది. ఓకేనా? వీలైతే అప్పటికి కేక్ గొప్పిద్దాం. పైసలు తెలియదు మా దగ్గర. సపోర్ట్ ప్లాన్ చెప్తుంటా, అన్ని కేక్ తెచ్చుకోమంది మాడితోటి గొప్పిద్దాం అంతేట. మరి మంచిగా బీరు ఒప్పిస్తాను అంతే. మరి ఇంకా మీరు మంచిగా 2 బీరుగా మా రూల్లో సంఘంలో, మా సంఘంలో మంచిగా 2 బీర్లు ఉండాలి. అడుగు ఒప్పిస్తాను. సో కేక్ పెద్ద సంఘం అది. మరి నిజం చెప్తున్నా, మరి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఇటువంటి సంఘం ఉండదు, బర్త్డే సంఘం మాది ఉంది. ఓకేనా? ఓకే, ఇంకోటి మీటింగ్ అయితే కేక్ ఇస్తారు, 6,000 రూపాయలు బోధ పెడతారు అన్న వాళ్ళు అయితే వచ్చేసారు అందరూ. సో మనం కూడా అక్కడికి వెళ్దాం. ఓకే, ఇంతతో వీడియో చేస్తున్నా గైస్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్ ఇయర్కి ఇంతే. ఓకే గైస్, బాయ్.